ఫస్ట్ హెడ్లైన్ తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. కాసేపట్లో ధర్మేంద్ర ప్రధాన్తో పాటు గడ్కరీతోనూ భేటీ అవుతారు. ఇవాళే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉంది. సెకండ్ వన్, ఉద్యోగాల కల్పనే తమకు ముఖ్యమంటున్నారు చంద్రబాబు. నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. సిఆర్డీఏతో పాటు విశాఖ, తిరుపతి ప్రాంతాల అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఇక థర్డ్, లగచర్ల రైతు హీరియా నాయక్కి బేడీలపై విపక్షాలు విమర్శించాయి. దీనిపై ఆగ్రహించిన సీఎం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మరోవైపు నాయక్ని బాలానగర్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినట్లు చూపడం వెనక కుట్ర జరిగిందని అనుమానిస్తున్నారు. ఇక ఫోర్త్ వన్, వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఫిఫ్త్, మోహన్ బాబు తీరుని నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుపై దాడిని స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించింది. దాడిపై విచారణ జరుపుతున్నామని రాచకొండ సిపి చెప్పారు. దాడిపై చింతిస్తున్నానని మోహన్ బాబు కూడా ఆడియో విడుదల చేశారు. సిక్స్త్, అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి. వచ్చే 3 రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తమిళనాడులో 3 జిల్లాలకి రెడ్ అలర్ట్, 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నైలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక సెవెంత్ అండ్ లాస్ట్ హెడ్లైన్, జమిలీ ఎన్నికల బిల్లుని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ పార్లమెంట్ సెషన్లోనే బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులకి కేబినెట్ ఓకే చెప్పింది. జమిలీ ఎన్నికల్ని గేమ్ చేంజర్గా అభివర్ణిస్తోంది మోదీ సర్కార్.